ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మంచి హెల్దీ రెసిపీస్ ని టేస్ట్ చేయకూడదు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉంటాం కదా. ఈ రోజు దానిలో భాగంగా ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేసి అలాగే మంచి స్నాక్ లాగా ఉపయోగపడే ఈ గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారా? మొలకెత్తిన విత్తనాలు తినండి అంటే కూడా చాలా మంది ఇష్టపడని పిల్లలు ఉంటారు, ఇష్టం లేని పెద్దలు కూడా ఉంటారు. అవును, ఎవరికైనా ఇష్టంగా తినేటట్టు గుగ్గిళ్ళు ఉంటాయి. మనకి 80% పైగా జనాలకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అందుకని హార్మోన్స్ బాగా ఉండాలి, కండపుష్టి రావాలి, ఇమ్యూనిటీ పెరగాలి, ప్రోటీన్ డెఫిషియన్సీ పోవాలంటే వారంలో ఒక 4 రోజులైనా గుగ్గిళ్ళలాగా పిల్లలకు కూడా చేసి పెట్టడం, మొలకలు తిన్న వారికి ఇది ఒక సొల్యూషనే. ఇక్కడ పచ్చి బఠానీలు, వేరుశనగ పప్పులు, స్వీట్ కార్న్ గింజలు, ఈ మూడుటిని ఉపయోగించి చేస్తున్నాం. మెయిన్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నది వేరుశనగ పప్పుల్లో. ఎండు బఠానీల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పచ్చి బఠానీలు తక్కువ ఉంటుంది. కానీ టేస్ట్ కి ఇట్లా ఉంటేనే అవి బాగా తింటారు. అచ్చంగా వేరుశనగ పప్పులు బాగోదు, వీటి కలయిక బాగుంటుంది. చూడండి, మన పద్ధతిలో హెల్దీ వేలో గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో. 3 రకాల గింజల గుగ్గిళ్ళు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన వేరుశెనగ పప్పులు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ లో 6-7 గంటలు నానపెట్టిన వేరుశెనగ పప్పులను మనం అందులో వేసేస్తాం. అలాగే పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ గింజలు, ఈ మూడుటిని కొద్దిగా నీళ్లు పోసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనిస్తే చాలా మెత్తగా అయిపోతాయి. అందులో చప్పదనం పోవటం కోసం కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి ఉడికిస్తాం. పులుపు రాదు, అటు తీపి రాదు, కానీ గింజలకి ఈ టేస్ట్ పట్టి చప్పదనం పోతుంది అనమాట. మామూలుగా అయితే ఇక్కడ ఉప్పు వేసి ఉడికించాలి కమ్మగా ఉండాలంటే గుగ్గిళ్ళు. ఉప్పు లేని లోటును భర్తీ చేయడానికి వీటిని ఉపయోగించాం. ఆ ఉడికించుకున్న గింజల్ని ఫిల్టర్లో పోసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి. ఆ గింజల్ని పక్కన పెట్టుకుంటాం. ఇక గుగ్గిళ్ళకి తాలింపు రెడీ చేస్తున్నాం. మట్టి పాత్రలో అడుగున జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లము తురుము ఇవన్నీ సన్న సెక మీద దూరగా వేగనివ్వాలి. గుగ్గిళ్ళు కమ్మగా ఉండటం కోసం బయట వారెవరు క్యారెట్ తురుము వాడరు, కొబ్బరి వాడుతుంటారు కొద్దిగా. మనం ఎక్కువ కొబ్బరి, క్యారెట్ తురుము వాడాం. ఈ రెండిటి వల్లే గుగ్గిళ్ళు కమ్మగా అనిపిస్తాయి. పోషకాలు కూడా బాగా వస్తాయి. పిల్లలు తిన్నందుకట్టు 3 రకాల విత్తనాలతో పాటు కొబ్బరి తురుము కూడా వెళ్ళింది కాబట్టి మంచి బలం అన్నమాట ఇది. తాలింపట్ల వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన 3 గింజలు మనం అందులో వేసేసి కలిపేస్తాం. పైన జీలకర్ర పొడి, కొత్తిమీర. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన ఈ గుగ్గిళ్ళ రెసిపీని మీరందరూ కూడా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నా కూడా ఇలాంటి రెసిపీస్ని మీరు వంటలుగా చేసుకుని బాక్స్లో పట్టుకుని తీసుకెళ్ళిపోతే హెల్త్కి హెల్త్, అలాగే ట్రావెలింగ్లో ఆరోగ్యం పాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురు పెళ్లి నా అంగీకారం లేకుండానే జరిగింది. నా కూతురు స్పృహలో లేనప్పుడు నా బిడ్డ జీవితం అన్యాయం చేయాలనుకున్న కొన్ని దుష్ట శక్తులు నా కూతురు మెళ్ళో తాళిబొట్టు కట్టించాయి. ఆ తాళికి విలువ లేదు, అసలు అది పెళ్లే కాదని నేను, నా కుటుంబ సభ్యులు నిర్ధారించి మాకెలాంటి అభ్యంతరం లేదని రాసివ్వడంతోనే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది. ఏంటండి ఇది? ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యుండి పెళ్లైన జంటకి విడాకులు అవ్వకుండా ఇంకో పెళ్లి చేయకూడదని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క నిమిషం ఉండండి. శాస్త్రి గారు, ఇదిగోండి, రూపకి రాజుకి ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చిన అంగీకార పత్రం.
చదువుకోవడం వస్తే చదువుకొని బయటికి వెళ్ళండి. చదవడం రాకపోతే మీ లాయర్ గారితో చదివించుకోండి. లాయర్ గారు, నువ్వు చూపించిన తెల్ల కాగితం కంటే ఇది విలువైన మ్యారేజ్ సర్టిఫికెట్. మ్యారేజ్ సర్టిఫికేటా? మీ పెళ్లిని రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోవాలా? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన సర్టిఫికెట్. లీగల్ గా వాళ్ళిద్దరికి పెళ్ళైందనడానికి సాక్ష్యం. నీకు అర్థమవుతుందనుకుంటే అర్థం చేసుకొని ఒక మూలన నిల్చో. అర్థం కాలేదు అంటే మీ నాన్నగారైన సీఎం గారికి చూపించు. అది చాలదు అంటే మాజీ మంత్రివర్యులు సూర్యప్రతాప్ గారికి చూపించు. అర్థమయ్యేలా చెప్తారు. నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో ఈ పెళ్లి నేను ఆపే తీరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది తలక ప్లాస్టర్ ఏంట్రా? ఏమైంది? ఏమైందిరా? అది వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. ఓయమ్మో, యాక్సిడెంటా? ఏమైందిరా మనోడా? ఏంటి నాన్న, ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఏమి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా? అది చెప్తే మీరందరూ కంగారు పడతారని ఆయన చెప్పొద్దన్నారత్తయ్యా. ఏం లేదమ్మా, చిన్న దెబ్బే. అనయ్య, డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు ఎలా ఉందన్నయ్య నీకు? ఏం ప్రాబ్లం లేదురా, చిన్న దెబ్బేగా. నువ్వెందుకు ఆఫీస్ నుంచి వచ్చేసావు? నీకు యాక్సిడెంట్ జరిగిందని వదిన ఫోన్ చేసి చెప్పింది అన్నయ్య. అందుకే ఏమైందని తొందరగా వచ్చాను. ఏం కాలేదులేరా. అది కాదురా, నువ్వు రోడ్డు పక్కన ఐస్ క్రీమ్ తింటుంటే నీ మీద కారు ఎలా వచ్చిందిరా? కార్యమన్నా అదుపు తప్పు వచ్చిందో ఏమో. అదుపు తప్పొస్తే అక్కడున్న ఐస్ క్రీం బండికి గుద్దాలి, లేదా రోడ్డు పక్కనున్న చెట్టు కన్నా గుద్దాలి. వీళ్ళకి డాష్ ఇచ్చి అలా ఇలా వెళ్ళిపోతుంది. ఏంటే లోకే, నువ్వు బయట నుంచి వస్తున్నావేంటి? ఎక్కడికెళ్ళావు? అంటే ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో లేవా లోకి? అమ్మో, మేనేజ్ చేయాలి. ఎందుకు లేను, ఇంట్లోనే ఉన్నాను. మరి బయట నుంచి వస్తున్నావు? ఫోన్ వస్తే హాల్లో నిలబడి మాట్లాడుతున్నాను అత్తయ్య. నేను ఇప్పుడు అట్నుంచేగా వచ్చింది, నువ్వు అక్కడ కనిపించలేదు. మీరేదో ఆలోచించుకుంటూ లోపలికి వస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ నేను మిమ్మల్ని చూశాను, మీరే నన్ను చూడలేదు. వేరే ఆలోచన ఏం లేదమ్మా. ఇదిగో ఆదికి యాక్సిడెంట్ అయిందంట. గుండమ్మ ఫోన్ చేసి చెప్తే అది ఆలోచించుకుంటూనే వచ్చాడు. ఏంటి, యాక్సిడెంట్ అయిందా? ఎలా బావగారు? చిన్న యాక్సిడెంటే కదా, వదిలేండి, ఏం కాలేదు కదా. సర్లేండి, పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. వెళ్ళరా, జాగ్రత్త నాన్న. రెస్ట్ తీసుకో.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి, ఏం కావాలి? నిన్ను ఒక మాట అడగొచ్చా? అడగండి. నువ్వు ఎదురింటి మైథిలిని ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అయినా ఆ విషయం మీకెలా తెలుసు? ఇదిగో ఇందాకీ బడుద్దాయి మైథిలితో మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కాకిలా అరవడం నా చెవులారా విన్నానయ్యా. కాకే అంటే సార్ అది నాకు అర్థమైందిలే మనవడా. కుందనపు బొమ్మలాంటి ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు అదృష్టవంతుడివిలే. థ్యాంక్ యూ తాతయ్య. ఏమన్నావు బాబు? మీరు నన్ను మనవడా అన్నారు కదా, అందుకే తాతయ్య అన్నాను. ఏమైంది తాతయ్య? ఏం లేదు బాబు, తాతయ్య అనేసరికి ఈ తాతయ్య మనసు ఉప్పొంగిపోయింది. అందుకే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకు మీరెవరు? మా వాళ్ళ గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీరు కానీ వాళ్ళిద్దరిని కలుపుతారా ఏంటి? ఏమో, కలిపితే కలపొచ్చేమో. నిజమా? ఆ అమ్మాయి మీకు తెలుసా? ఏమో, తెలిస్తే తెలియొచ్చేమో. తెలియకుండానే ఆ అమ్మాయి పేరు ఎలా చెప్పారు? ఏమో, గతంలో తెలుసుకొని ఉండొచ్చేమో. ఊరుకోండి తాతయ్య, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. అవునరా మనవడా, నా మనవడు కూడా అచ్చం నీలాగే ఉంటాడు, నీలాగే అందగాడు. అయినా నీలాంటి మంచివాడిని అందగాడిని ఏ పిల్లైనా కాదంటుందా? ట్రై చేయి. తాతయ్య నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, తను నా మనవరాలే. నిజమా తాతయ్య? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. తాతయ్య ప్లీజ్ నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి మా ఇద్దరిని కలపవా? ప్లీజ్. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆస్తులు నమ్మాలంటే నానమ్మ కూడా సంతకాలు పెట్టాలి కదా డాడీ. ఏదో ఒక మాయ చేసి నేను సంతకాలు పెట్టిస్తాను. దాని గురించి మీరు వరి అవ్వకండి. ఆ పున్నమి తిరిగి ఇంట్లో అధికారం చెలాయించేలోగా మనం అన్నీ సర్దుకొని ఊడాయించాలి. ఓకే డాడీ. ఓకే అగ్నిదేవ్, అప్పుడు మన మయూక కూడా ఏ దేశం యువరాజునో తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసేయచ్చు. అవన్నీ తర్వాత. ముందు ఎక్కడెక్కడ నగలున్నాయి, ఎక్కడెక్కడ ఎంత డబ్బుంది, ఎక్కడెక్కడ ఆస్తి పేపర్లున్నాయో పసిగట్టాలి. ఈ పాయసం బాగా చేసి అత్తయ్యని ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలి.
ఏంటి జాబిల్లి పాయసం తయారు చేసావు? ఎవరికోసమో? మా అత్తయ్య, అదే లక్ష్మి అత్తయ్య కోసం చేస్తున్నాను. లక్ష్మి గారు నీకు అత్తయ్య ఎలా అవుతారు? ఆవిడ నాకు అత్తయ్య. నేను ఈ ఇంటి కోడల్ని. అత్తయ్యకి ఏం కావాలో నేను చూసుకుంటాను. పున్నమి, నా ఇంటి కోడలు నువ్వు అని నువ్వనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. అయినా నా ఇంటి కోడలు జాబిల్లి అని వాడు పుట్టినప్పుడే డిసైడ్ అయిపోయింది. జాబిల్లే నా కోడలు. వినిపించిందా పున్నమి మా అత్తయ్య ఏం చెప్పిందో? ఏంటి ఏం మాట్లాడట్లేదు? అత్తయ్య అన్న మాట విని నీ నోట మాట రావడం లేదా? నువ్వు వండిన వంటలు తిని మా అత్తయ్య నోరు చెడిపోయిందంట. అందుకే నోరు తీపి చేసుకోవడానికి నన్ను నా చేతులతో స్వీట్ చేయమన్నారు. చేశాను. మా అత్తయ్యకి నా చేతులతో నేనే తినిపిస్తాను. పదండి అత్తయ్య. తినిపించు తినిపించు. నీ వెన్నెత్తులు వేసినా పున్నమి పృథ్వీబాబులను విడదీయలేవు. చూసావా పున్నమి దాని ఓవర్ యాక్షను? నీకు ఆవిడికి మధ్య దూరం పెంచడానికి, వాళ్ళిద్దరి మధ్య బంధం పెరగడానికి ఇంకా ఎన్ని ప్లాన్లేస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్, అయితే ఇందాక త్రిపాఠి గారిని చంపబోయింది యువరాజ్ అన్నమాట. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవేంటి? సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నేను ఇక వెళ్తాను. వీసా నైట్ వచ్చేస్తుంది. నువ్వు పొద్దునకంతా రెడీగా ఉండు. నేను వచ్చి నేను తీసుకెళ్తాను. సరే. జగదాత్రి, కౌశికి అందరూ ఉంటారు కదా నాయనా. అంతమంది మధ్యలో నిషికని ఎట్ట తొలగిపోతావు? నేను బాబాయ్తో మాట్లాడా. అదంతా బాబాయ్ చూసుకుంటారులేమో. సరేనా, మీరేం టెన్షన్ పడకండి. సూరిమామని చంపి చాలా పెద్ద తప్పు చేశావు యువరాజ్. దానికి శిక్ష పడకుండా తప్పించుకోలేవు. ఇప్పుడు కానీ నేను వెళ్తే జేడీ అని తెలిసిపోతుంది. ఎలా? సరే అమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకా జాగ్రత్త. మనిషి సరే, జాగ్రత్త. జాగ్రత్త అబ్బోడా. అలాగే. అబ్బోడు ఎంత టెన్షన్ పడతా ఉండాడు ఏందో. అదే పదండి. హలో కేదార్,
యువరాజ్ కనిపించాడు కేదార్. కార్లో వెళ్తున్నాడు, నేను వెనక వెళ్తున్నాను. నువ్వు కూడా బైక్ తీసుకుని వచ్చి. రాత్రి యువరాజ్ ఎక్కడ? వెళ్ళిపోయాడు కేదార్. ట్రై చేశాను కానీ పట్టుకోలేకపోయాను. నువ్వు కూర్చో దాత్రి, ముందుకు వెళ్ళి చూద్దాం. పట్టుకోలేకపోతే మనం యువరాజ్ని కనిపెట్టేశామని తెలిసిపోతుంది కేదార్. మళ్ళీ యువరాజ్ని పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేద్దాం దాత్రి? ఫేక్ ప్రూఫ్స్ తో దుబాయ్ వెళ్ళాలని చూస్తున్నాడు. వీసా నైట్ వచ్చేస్తుంది, నువ్వు పొద్దునకంతా రెడీగా ఉండు. నేను వచ్చి నేను తీసుకెళ్తాను. వెయిట్ చేద్దాం. యువరాజ్ రేపు నిషికాతో తెల్లవారుజామున దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తం మందు కలిపిన ఈ డ్రింక్ తాగి అందరూ పడుకుంటే నేను యువరాజ్ ఏ టెన్షన్ లేకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అత్తయ్య. కేదార్ తాగొద్దు. అమ్మే పడుకుంటున్నాను. డాన్స్ వదిన చేసిన యాక్టింగ్ చాలులే కానీ లేవండి. అందరూ పడుకునుండారా? అందరూ పడుకున్నారు. అల్లుడేంది? ఎవరి గదిలో వాళ్ళను పడుకోబెడతాం. సర్లే రా అమ్మి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకునేమి చెయ్యొద్దు. నా చెల్లెలి జీవితం నాశనం చేసిన వాణ్ణి, నా ఇంకొక చెల్లెలు లలిత ప్రాణాలు పణంగా పెట్టుకున్న వాణ్ణి ఎలా వదిలేస్తాను? ఈ రోజు వీణ్ణిక్కడే చంపేసే వెళ్తాను. వదలండి. ఏయ్! గంగా గంగా నా మాట విని వదిలే గంగా. వీణ్ణి వదిలితే ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తాడో తెలీదు. ఇలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదు. నీ చెల్లెళ్ళ గురించి ఆలోచించు బావా. నా చెల్లెల్ని నాకు కాకుండా చెయ్యాలనుకున్న వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? వదిలే గంగా, ఆగు. ఏంది గంగా ఇది? వదురు వదురు గంగా, వదురు. ఏంటి గంగా నువ్వు ప్రాణం తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావా? జైలుకు పోతావు. ఆ నలుగురు ఆడపిల్లల జీవితాలు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచించు. నువ్వు లేకపోతే వాళ్ళు బతకరు బావా. వీడు బ్రతకాలా? ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాడు ఆనందంగా ఉండాలా? శిక్ష పడకూడదా? పడుతుంది, శిక్ష ఖచ్చితంగా పడుతుంది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొంచెం ఓపిక పట్టు. నేరాలు రుజువు కాకుండా ఎక్కడికి పోవు. అవును గంగా, నువ్వు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న ఆడపిల్లలకి భవిష్యత్తు లేకుండా చేయొద్దు. నా మాట విను. రేయ్, నువ్వు బ్రతికిపోయాననుకోవద్దు. నీకు దినదిన గండం ఉన్నట్టే. నిన్ను చట్టం గనక శిక్షించకపోయినా, నువ్వు సాక్ష్యాలు తారుమారు చేసినా, నీ ప్రాణాలు తీయకపోతే నా పేరు గంగనే కాదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఏ క్షణమైనా నువ్వు ఊరవతల శ్మశానానికి వెళ్తావు. ఇదే శాసనం. పద బావా, నా మాట విను. వదిలే. వదిలిపెట్టను, వదిలిపెట్టను, వదిలిపెట్టను. నిన్నైతే జన్మలో వదిలిపెట్టను రా. బావా, పద బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చేసిన సాయం మీకు చిన్నదిగా కనిపించొచ్చు, కానీ నాకది చిన్న సాయం కాదు. నా నేలకి దారి చూపించారు. సరే సరే, ఓకే ఓకే, దాని గురించి వదిలే. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడున్న చోటు చెప్పు. బస్టాండ్ దగ్గర ఉన్నాను. బస్టాండా? అక్కడ ఉండు, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. లేదండి, బస్ బుక్ చేశాను. బస్ వచ్చే టైం కూడా అయింది. మీకు మాట చెప్దామని ఫోన్ చేశాను. అయ్యో, ఒక్క నిమిషం ఉండు, అక్కడే వెయిట్ చేయి. నా వాళ్ళని కలుసుకునే దారి దొరికింది అన్న తర్వాత క్షణం కూడా ఆగలేను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకు. కావాలంటే నెక్స్ట్ బస్లో వెళ్ళొచ్చు. నేను వచ్చేస్తున్నాను, నేను చెప్పేది విను. లేదండి, బస్ టైం అయింది. మీరు వచ్చినా వేస్టే. అక్కడ నా వాళ్ళ ఆచూకీ దొరికితే అక్కడి నుంచి అటు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. బహుశా ఈ జన్మకి మనం
మళ్ళీ కలుసుకోలేకపోవచ్చు. అలా మాట్లాడుకో ప్లీజ్. చెప్పాలనుకున్నది చెప్పాలి కదా. ఇంకేం చెప్పకు, అక్కడే ఉండు, నేను వస్తున్నాను. లేదండి, బస్ టైం అవుతుంది. ఇంకో మాట, ఆ ఇంట్లో పని మానేశాను. మీకు చెప్పకుండానే మానేసినందుకు తప్పుగా అనుకోకండి. లేదు, నేను చాలా అనుకుంటాను. నీకు తోడుగా నేను వస్తాను, వెళ్ళకు ప్లీజ్. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఒక్క మాట మాత్రం నిజం, ఈ జన్మకి మిమ్మల్ని మాత్రం మర్చిపోలేను. ఉంటాను, బాయ్. హలో 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 మువ్వా, వచ్చేస్తాను. అరే రే చెర్రీ, నీ కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? నీ జీవితంలో ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటిది మొట్టమొదటిసారి ఈ అమ్మాయి కోసం ఇంత పరితపిస్తున్నావేంట్రా? ప్రేమంటే ఇదేనా? అబ్బా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాలేజీలో నిన్ను అలాగా పట్టుకోలేకపోయాం. ఇక్కడ నువ్వు అరిచికి పెట్టినా నిన్ను కాపాడటానికి ఎప్పుడు రాడు. దా దా అస్సలు లైట్ తీసుకోవద్దు, దాన్ని ప్రాపర్గా క్రాక్ చేయాలి. ఓకే, ఏంటి వాడెవడో వచ్చి కాపాడతాడనా? ఎవ్వడు నిన్ను కాపాడు. ఒకవేళ హీరోలో వచ్చినా ఇక్కడ ఇద్దరు ఉన్నాం. వాడొక్కడు. నువ్వు రా బేబీ. ముద్దుతో వదిలేద్దాం అనుకున్నాం. నిన్నలా దగ్గర నుంచి చూసాక అక్కడితో ఆగబుద్ధి కావట్లేదు. ముద్దుతో మొదలెడదామా? రేయ్, చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఏంట్రా ఇది? ఈ క్షణం మీరు చేసిన తప్పు మీకు గొప్పగా అనిపిస్తుందేమో. పోలీసులకు అప్పచెప్తే ఆ తప్పుకి శిక్ష మాత్రం జీవితాంతం అనుభవించాలి. సార్ 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 ప్లీజ్ సార్, పోలీసులు చెప్పొచ్చు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్.
ఆడపిల్లలు ఏడవడానికే పుట్టామన్న బాధలు భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని చంపేస్తే ఎప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరగలేరు. ఆడపిల్లకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చేవాడినే మగాడు అంటారు. ఏమంటారు? మగాడు అంటారు. మగాళ్ళలా బ్రతకడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళండి. అన్నయ్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానన్నయ్య. చూడు, సినిమాల బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యే వాళ్లే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా శ్రీకర్ బావా ఈ అలేఖ్య మెడలో 15వ తారీఖున తాళి కడతాడు అని నేను మాటిచ్చాను, అవునా? అవును. అప్పటి వరకు రూల్ ప్రకారం, చట్ట ప్రకారం శ్రీకర్ భార్య ఎవరు? ఇంకెవరు? నువ్వే కదా. ఆ విషయం మాకు తెలుసు. అసలు విషయం ఏంటో చెప్పు. అందరి నిద్రలో చెడగొట్టడానికి తప్ప ఎందుకొచ్చిన మీటింగ్ అక్క ఇది? అవని ఎవరిని ఈ సమయంలో ఇబ్బంది పెట్టదు. పిలిచిందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుందా లేఖ్యా? నువ్వు చెప్పమ్మా. పెళ్లికి ముందు అలేఖ్య మన ఇంట్లో ఉండడం తప్పు అని నేను వాదిస్తే ఈ వర్గం అంతా తప్పు కాదు అని వాదించి నెగ్గింది. ఓకే, తప్పు కాదు అని అనుకుందాం. కానీ పెళ్లికి ముందు అలేఖ్య మా ఆయన బెడ్రూమ్ లో ఉంటాను అనడం తప్పా కాదా? తప్పే. చెంప పగలగొట్టాలనిపించేంత తప్పు. పెళ్ళయ్యే వరకు నా శ్రీకర్ బావతో కలిసి పడుకుంటాను అని అనడం తప్పు కాదా? తప్పే. చెప్పుతో దవడ పళ్ళు రానగొట్టాలి అని అనిపించేంత తప్పు. మీరేమంటారు? తప్పే అంటాం. అయితే అలాంటి కూతలు కూసిన అలేఖ్యకు అందరూ బుద్ధి చెప్పి అందరూ గడ్డి పెట్టండి. అలా ఉండడం కుదరదమ్మా. మా ఇంటికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని దాటాలని చూస్తే మర్యాదగా ఉండదు. మా ఇంటి పరువును మురిక్కాలలో కలుపుదాం అనుకుంటున్నావా ఏంటి? ఇప్పటి నుంచే నా భర్తని తన భర్తలా ఫీల్ అయిపోతుంది. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ పాటికి నువ్వు శ్రీకర్ని వదులుకొని దూరం పాటించాలి. కాబోయేదాన్ని దగ్గర చెయ్యాలి. ఏ ఇంట్లోనైనా అదే జరుగుతుంది కదా. అవునవును. చేసుకోబోయేవారు పెళ్లికి ముందు దగ్గరగా ఉంటే ఒకళ్ళ మనసు మరొకరికి అర్థమవుతుంది. బుద్ధిలేని మాటలు మాట్లాడకండి. మనసులు కలవడానికి ఇద్దరూ ఒకే గదిలో ఉండాలా? అమ్మా, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారమ్మా మీరు. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడకండి మీరు. పెళ్ళయ్యే వరకు నువ్వు శ్రీకర్ గదిలో అడుగు పెట్టకూడదు. నువ్వు వేరే రూంలో పడుకోవాలి. చూడలేఖ్యా, పెళ్ళయ్యేంత వరకు శ్రీకర్ నా భర్త. మీ పెళ్ళైన తర్వాత నువ్వు తీసుకెళ్ళిపో. అప్పటి వరకు మేమిద్దరం కలిసే ఉంటాం. అత్తయ్య గారు, మా ఇంట్లో అయితే ఓకే గాని ఇక్కడ నేను ఒంటరిగా ఎలా పడుకోగలను? అసలే నాకు భయం. ఒంటరిగా పడుకోమని ఎవరన్నారు? 15వ తారీఖు వరకు నిహారిక దగ్గరికి వెళ్ళి పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కడవలే, నేను చూస్తున్నది నిజమేనా? రాథోడ్, నిన్నే అడుగుతుంది. ఏమైంది? ఏం లేదు సార్, ఏం లేదు, ఏం లేదు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. అబ్బా, నిజమే,
ఏమే నిర్మలా, నిర్మలా తొందరగా రా. అబ్బబ్బా, పొద్దునే ఏమిటండి అలా కేకలు పెడుతున్నారు? ఏమైందండి? అర్థం కాలా? నోటితో చెప్పొచ్చు కదా, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. వద్దు, బుగ్గ మీద లిప్స్టిక్ ముద్దుంది చూడు. ఏమైంది మీ అందరికీ ఇవాళ? ఎందుకలా షాక్ అవుతున్నారు? సిగ్గు లేకపోతే సరే, మీరు చెప్పాల్సింది పోయి నన్ను పిలిచి చూపిస్తారా? ఇదేం బాలేదు రామర్. ఏం బాలేదు నాన్న? నువ్వు చేస్తున్న పని. పేపర్ చదవటం బాలేదా? ఎందుకు బాలేదు? ఈ పేపరే ఫ్రెష్ అప్ అయ్యొచ్చు, చదవచ్చు కదా. కాఫీ తాగాక ఫ్రెష్ అవుదామని వచ్చాను నాన్న. అయినా ఇందులో ఏముంది? ఏమైంది నాన్న? ఇందాకటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నారు. అయ్యయ్యో, ఇలాంటివి నీతో ఎలా చెప్పాలరా? కన్ఫర్మ్ పొద్దున్నే ఇంట్లో అందరికీ ఏదో అయింది. బాగి, కాఫీ తీసుకొనిరా. తెస్తున్నానండి. అయ్యో, మిస్ అమ్మలో ప్రేమ పుడితే ఈయన పిలుపులో తేడా ఉందేంటి? అయ్యో, మావయ్య. మిస్ అమ్మా, దాని గురించి నువ్వైనా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. మావయ్య, అయ్యో, నాన్న నాకు దేని గురించి చెప్పమని చెప్పారు? హే లూస్, నేనేం అడిగా, నువ్వేం చేస్తున్నావు? అంటే అది నాంచకుండా సరిగ్గా చెప్పు. ఏం లేదండి, ఇందాక నేను నిద్ర లేచినప్పుడు స్లిప్ అయ్యి మీ మీద పడ్డా. అప్పుడు నా లిప్స్, మీ ఫేస్, అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, నాకు సిగ్గిస్తుంది బాబు, నేను చెప్పలేను. మిస్ అమ్మా, మిస్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మా, మనోహరి ఎక్కడుంది? రూమ్ లో ఉందనుకుంటా అండి, నేను పిలవనా? పర్వాలేదు, నేనే వెళ్తాను. చాప కింద నీరులా ఉన్న ఈ ఇంట్లో ఎవరూ నిన్ను అనుమానించడం లేదంటే దానికి కారణం నీ ఇన్నేళ్ల కృషి, ఓర్పే కారణం మనోహరి. ఆత్మ ఉంటే అవన్నీ వృధా అయిపోతాయి. ఆ ఆత్మ నీ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించేంత వరకు అది ఇంట్లోంచి వెళ్ళదు. ఆత్మను బంధించాలంటే నీకేం కావాలి? ఆ అమ్మాయి అస్థికలు కావాలి. ఆ అస్థికలు నా చేతిలో పెడితే ఆ ఆత్మ మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నో నో, అది ఇంపాసిబుల్. 6 అస్థికలు అమర్ దగ్గర ఉన్నాయి, అది అస్సలు కుదరదు. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్పేదే నీకు అర్థం కావట్లేదు. అమర్కి తెలియకుండా అస్థికలు ముట్టుకోవడం అది అసాధ్యం. అమర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు.
మనోహరి, అది ఏమైంది మనోహరి? అంత కంగారు పడుతున్నావు? కంగారా? కంగారేం లేదమ్మర్. నీ తడబాటు, నీ కంగారు, నీ టెన్షన్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏం లేదంటున్నావు? ఏమైనా సమస్యనా? ఏదో జరుగుతుంది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. చెప్పు, ఏమైంది మనోహరి? నిజంగా ఏం లేదమ్మర్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అంతే. అంతే. షూరా? షూర్ అమర్. సరే, మనం జైలుకి వెళ్ళి అతన్ని కలవలేకపోయాం కదా, ఇవాళ వెళ్తున్నాం, రెడీగా ఉండు. మళ్ళీ వెళ్తున్నామా? అంటే మొన్న వెళ్ళి కలవలేదు కదా, నా అనుమానం కూడా అలాగే ఉండిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనకి ఆయన కన్నా ఈ ఇంటి గౌరవం చాలా ముఖ్యం. పరువు కోసం ప్రాణమిచ్చే ఆయన కూతురికిలా జరిగింది అంటే, నలుగురు 4 మాటలంటే అది వినాల్సి వస్తుంది అని ఇప్పుడు గుట్టుగా గుడిలో పెళ్లి చేయాలనుకున్నారు. కానీ పెళ్లి విషయం ఊరంతా తెలిసిపోయింది. ఒక్కగానొక్క కూతురు పెళ్లి చాటుగా చెయ్యాలనుకున్నారంటే ఆ కూతుర్ని ఎవరన్నా ఏమైనా అంటే వినలేకేగా. మాటంటేనే వినలేని ఆయన ఈరోజు మాట అంటున్నారంటే దానికి కారణం బాధ. నా కూతురు నాకు తెలియకుండా ఇదంతా చేసిందన్న బాధ. తండ్రిగా ఆయన స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. ఇంత జరిగాక ఇప్పుడు ఆయన నీ మాటలు నమ్మాలంటే సాక్ష్యం కావాలి. ఆ ప్రశాంత్ అలాంటి వాడు అన్నదానికి సాక్ష్యం దొరికితే కాని రామా మాటలు నమ్మరు. రామా, కోచ్ సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్. హలో రామలక్ష్మి, ఆ ప్రభాస్ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకొచ్చాను. అంటే అందులో జరిగిన దానికి ఆ ప్రశాంతే కారణం అన్నట్టుగా వీడియో ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. సరే. అమ్మా, నాన్నకి ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో చెప్పడానికి ఆధారం దొరికినట్టే ఇప్పుడే సార్ ఫోన్ చేశారమ్మా. నేను వెళ్ళి ఆ సాక్ష్యం తీసుకొస్తాను. నాన్నకి ప్రశాంత్ ఎలాంటి వాడో తెలిసేలా నేను చేస్తాను. జరిగిన దాంట్లో శౌర్య సార్ తప్పేం లేదని నిరూపిస్తానమ్మా, నిరూపిస్తాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకి, ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు.
నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు. నమస్తే అన్నయ్య. నమస్కారం. నమస్తే వదినా. ఏంటవన్నీ? ఏంటంటారేంటి? నా కోడలికి ప్రధానం చీర తీసుకొచ్చాం. మొదటి నుంచి నా కోడలు అని కలవరించావు. రేపటి నుంచి మీ కోడలేగా. నా మనవరాలు మీ ఇంట్లో ఉంటుంది. ఈ ఇంటి ఆడపిల్ల మా కోడలు కావటం మా అదృష్టం అమ్మా. మేమింత ఆనందంగా ఉంటే అన్నయ్య గారు అదోలా ఉన్నారు. ఘనంగా చేయాల్సిన పెళ్లి గుట్టుగా చేయాల్సి వస్తుందని అనుకుంటా. మరి ఘనంగా చేయాల్సిన ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఇలా చాటుగా చేయటం బాధగానే ఉంటుంది కదండి. మాకు బాధగానే ఉందండి. ప్రధానం చీర తీసుకొస్తున్నామంటే ఊర్లో ఊరేగింపుగా తీసుకురావాలి. ఇంత సాదాసీదాగా తీసుకురావడం మాకు బాధగానే ఉంది. అన్నయ్య గారు ఎవరికి చెప్పొద్దన్నారు కాబట్టి ఆయన మాట కాదని మేమేం చేయలేంగా. పెళ్ళనగానే మా ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళని రావద్దని చెప్పాంలేండి. సరే సరే, ముందు వచ్చిన పని కానివ్వు. అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అలాగేనండి. వదినా, నా కోడలి కోసం ఇదిగో ప్రధానం చీర తీసుకొచ్చాం. అలాగే కన్యాదానం చేయటానికి మీ ఇద్దరికి కూడా బట్టలు తెచ్చాం. వీళ్ళకు కూడా తెచ్చారా? అది మా ఆచారం అమ్మా. తీసుకోండి అన్నయ్య. శివరాం, పార్వతి, వాళ్ళకివ్వండి. అదేంటి అన్నయ్య గారు, మీకు బట్టలు పెడితే మీ తమ్ముడి గారిని తీసుకోమంటున్నారు? మీరు బట్టలు పెట్టేది కన్యాదానం చేసే వాళ్ళకే కదా. అవును. నా కూతురికి కన్యాదానం చేయబోతుంది నా తమ్ముడు, నా మరతలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాదగిరి, ఏంటి ఒక్కడే వచ్చావా? మీ సార్ని వెంట పెట్టుకుని రాలేదా? ఆయనకేం పని పాట లేదనుకున్నారా నా వెంట తిరగడానికి? ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ల్యాండ్ కబ్జాలు చేసే బిజినెసే కదా. మీకు ఆయనతో జరిగిన డిస్కషన్ మర్చిపోయినట్టున్నారు. ఇంకొకసారి సేమ్ డిస్కషన్ ఏర్పాటు చేయనా విత్ ఏసీ? అక్కర్లేదు. ఆ డిస్కషన్ కి రివెంజ్ గానే నేను ఓ డిసిషన్ తీసుకున్నాను. ఏంటది? మీ సార్ కన్ను నా ఇంటి మీద పడిందని తెలుసు. అందుకే ఆ శంకర్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని కూడా తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి నా కొంప దోచేయక ముందే నేనే ఆ శంకర్ని కొంప ఖాళీ చేయించేస్తున్నాను. ఏమంటున్నారండి? రిపేర్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మరి శంకర్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాను. వాళ్ళు అలా వెళ్ళగానే వేరే ఫ్యామిలీ ఇలా వచ్చి జాయిన్ అయిపోతుంది. నేను నా ఇల్లు సేఫ్. ఎలా ఉంది నా ప్లాను?
మీ మొహంలాగా ఏడ్చినట్టుంది. అయినా మా సార్కి మీ ఇల్లు లెక్క అనుకుంటున్నారా? లేనిపోని ఊహించుకుని శంకర్ సార్ని ఇబ్బంది పెట్టకండి. నువ్వు కూడా వాళ్ళలో పార్ట్నర్వే కదా, అలాగంటావు మరి. అయినా నా ఈగో దెబ్బతిన్నది, అందుకే ఫైనల్ చేసేసాను. శంకర్ అవుట్, అంతే. వేరే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. వస్తా. అది కాదు ఓనర్ గారు, ఇదిగో నా మాట వినండి. యాదగిరి అంకుల్, మేడం నేనంతా విన్నాను. శంకర్ గారు అతని మాట నమ్మి వేరే ఇల్లు చూసుకోవడానికి వెళ్లారు. అసలు జెండే సార్కి ఓనర్ గారికి ఏంటి గొడవ? మధ్యలో శంకర్ గారిని ఇల్లు ఖాళీ చేయించడం ఏంటి? అదంతా నేను తర్వాత చెప్తాను మేడం. ముందు శంకర్ సార్కి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఉండండి, ఫోన్ చేస్తాను. ఈ బ్రోకర్ గాడేంటి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు, ఇంకా రాలేదు. ఈడొస్తాడా నేను ఎత్తుకోవడం బెటరా? గౌరీ గారు. హలో గౌరీ గారు, చెప్పండి. శంకర్ గారు ఎక్కడున్నారు? నేను మధురానగర్ ఫేజ్ నెంబర్ 3లో బ్రోకర్ ఇల్లు ఖాళీ ఉందంటే వచ్చానండి. ఆడ నన్ను రమ్మన్నాడు, ఆడ రాలేదు. అబ్బా అదేం అవసరం లేదండి. అసలు విషయం ఏంటంటే... హలో, ఒక నిమిషం ఉండండి. ఏమండి అలాగే లైన్ లో ఉండండి, బ్రోకర్ కాల్ చేస్తున్నాడు. అబ్బా ఒక్కసారి వినండి. హోల్డ్ లో పెట్టేశారు. ఏమయ్యా, నేను వచ్చి అరగంట అయిందయ్యా. ఎక్కడ రైట్ టర్నా? ఎంత 212? సరే సరే వస్తున్నా, నువ్వు అక్కడే ఉండు, అటు ఇటు వెళ్ళిపో మాకు. హలో గౌరీ గారు. శంకర్ గారు, ఓనర్ ఏం చేశాడంటే... ఏంటండి, ఇల్లు రిపేర్ చేయడానికి అప్పుడే మనుషులు తీసుకొచ్చాడా ఏంటి? ఆడికి అంతా అర్జెంటేనండి. నెల తక్కువదవా, 7 నెలల్లోనే పుట్టేస్తుంటాడు. ఆహా, అది కాదు. సర్లేండి, బ్రోకర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అదే ఇంకో విషయం చెప్పాలి, అర్జెంట్, వినండి. ఏంటి, ఈవెంట్ గురించే కదా. మీరు పని చేయండి, మధురానగర్ పేజ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 212కి వచ్చేసేయండి. విషయాలన్నీ అక్కడ కూర్చొని తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? రండి రండి, బాయ్. అబ్బా హలో శంకర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు వింటూనే ఉన్నారు. ఇంతకీ ఇల్లు చూపించేది ఉందా లేదా? సార్, మీరు నాకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు సార్? అదిగోండి ఇల్లు. ఏది ఇదా? రండి సార్. ఈ ఇల్లు అద్దెకి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఈ ఇంట్లో ఇంతకు ముందున్న వాళ్ళందరికీ కలిసి వచ్చింది. కిచెన్ ఎక్కడంటే రైట్ సైడ్ లో ఉంటుంది. అవును, కొంచెం ముందుకెళ్తే ఆ కార్నర్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దాని ఆపోజిట్ లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారే. మీకు వాస్తుగాని తెలుసా, లేక ఇంతకు ముందు ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఇక్కడ ఎవరుండేవారు? ఎవరో టీచర్స్ ఫ్యామిలీ ఉండేవారండి. అంతకుముందు ఇది 45 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. పాత ఓనర్ ఎవరో దీన్ని అమ్మేశాడు. ప్రజెంట్ ఈ ఇంటి ఓనర్ మాత్రం వైజాగ్లో ఉంటారు. నాకు అంతవరకే తెలుసండి. ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే అటువైపు ఏమైనా పెరడుందా? అవునండి, ఉంది. అన్నీ కరెక్ట్గా బలి చెప్తున్నారే. సార్, వేరే క్లయింట్, జస్ట్ ఇప్పుడే వస్తాను సార్. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చానా? మరి ఇల్లు బాగా తెలిసినట్టు, ఎవరితోనూ కలుసున్నట్టు ఏదేదో అనిపిస్తుందేంటి?
మీకు మేమున్నాం సార్. మీరు ఇక నుంచి మాతోనే ఉండాలి. ఇదిగోండి, థ్యాంక్ యూ. ఇల్లు ఎక్కడా? ఇదేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా జరిగిందా? ఏమ్మా, చెల్లి దగ్గర నుంచి అక్క దగ్గరికి వచ్చావా? బాబుని ఆడిద్దామని వచ్చాను. ఏం కావాలి రాజన్ గారు? ఏం వద్దమ్మా, శేషమ్మ లేదు కదా, నేను బాబుని చూద్దామని వచ్చాను. ఎంతైనా నా తోడుకోడలు మనవడు కదా, దానికి నా మీద లేకపోయినా నాకుంటుంది. వీడు పుట్టినప్పటి నుంచి ఎత్తుకోవాలనుకుంటున్నాను. ఏ కన్నా, రా 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 రా. ఏ చిట్టి కన్నా, ఏం చేస్తున్నావు? అమ్మ పిన్ని కబుర్లు చెప్పుకుంటే వింటున్నావా? అయ్యయ్యో, హే, బాబోయ్, ఇక్కడ బాబే ఉన్నాడే, ఎలా? రా. ఏ మళ్ళీ ఎక్కడికే? నా అనుమానం మనం వస్తున్నది చూసి అర్చన కొడుకుని అప్పన్న దగ్గర పెట్టుంటారమ్మా. మనం వెళ్ళి చూస్తే మనం ఎంతగా మోసపోయామో బయటపడుద్దమ్మా. అమ్మా అర్చన, వాళ్ళకి నిజం తెలిసిపోయింది, వస్తున్నారు. అవునా? అవునక్క, పాప నువ్వు బాబుని తీసుకో. వెళ్లేలోపే వచ్చేసరే, చూడకూడదు. మీ కోరిక తీరినట్టుంది. తీరిందమ్మా. నా మనవణ్ణి ఎత్తుకుంటావా? నీకెంత ధైర్యమే? ఉండవమ్మా, ఇచ్చేస్తాను గాని. పెద్ద నీకే మనవడు పుట్టాడు, మాకు పుట్టాడు మనవడు. ఏ నా మనవడి మీదే చెయ్యేస్తావా? నీకు బాగా అయింది. రే మనవడా, నువ్వు సూపర్ రా. నిన్నెత్తుకుంటే ఏం చెయ్యాలో అదే చేసావు. ఇలాగే బుద్ధి చెప్పాలి. ఏంటి ఏడుపు సౌండ్ వినిపిస్తోంది? అవును, బిడ్డ ఏడుపే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేంటి చీర కట్టుకుని రెడీ అయిపోయావు? బోనం ఎత్తుకోవాలి కదా, అప్పుడు ప్యాంటు షర్ట్లో ఉంటే బాగుండదు కదా అత్తయ్య. ఏంటి నువ్వు బోనం ఎత్తుకుంటావా? అసలు నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఎందుకు లేదత్తయ్య, పూజ చెల్లెలు చనిపోలేదన్న విషయం నిరూపణవ్వాలి. నేను కేసు నుంచి బయటపడాలి. మా ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. వీలైనంత త్వరలో మావయ్య గారి గురించి అత్తయ్యకి చెప్పి ఆవిడ అంగీకారం తీసుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం లేదని ఎవరు చెప్పారు? నేను మనస్ఫూర్తిగా ఆ తల్లికి బోనం సమర్పిస్తున్నాను అత్తయ్య. అక్క, ఆవిడ చల్లని తల్లి. బోను సమర్పించుకుని దండం పెట్టుకుంటే ఆవిడ కోరుకున్న కోరికలు తీరుస్తుంది. అంతా మంచి జరుగుతుంది. అలాగే బ్లేడు,
నువ్వు కూడా రా మాతో పాటు. అలాగక్క. ఎలాగైనా వాణ్ణి బోనాల పండుగకి రప్పించాలనుకున్నాను. క్రాంతినే రమ్మంటుంది. ఇక వాడి చావుని ఎవ్వరూ ఆపలేరు. సర్లే, ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఆయన తిరిగొచ్చారు కదా, మేం కూడా వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటాం. పదండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇలారా. ఏంటమ్మా అది? అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన కంకణంరా. అయితే నాకు కట్టత్తా. ఆ కంకణం అందరికీ అవసరం లేదే, ఒక్క క్రాంతి కోసమే. ఏ తనకేంటంటే అంత స్పెషల్? స్పెషల్ ఏం లేదురా, ఈవిడ గారికి చెయ్యాడింపు ఎక్కువ కదా. ఎవరి మీద పడితే వాళ్ళ మీదకెళ్ళడం, గొడవలు పట్టడం, కొట్లాట్లకెళ్ళడం చేస్తూ ఉంటుంది కదా. దానికి కూడా ఏవో కోరికలు ఉన్నాయంటుంది. అందుకే అమ్మవారికి బోనం ఎత్తాలనుకుంటుంది. అందుకే ఈరోజు ఎవరి మీదకి గొడవకి వెళ్ళకూడదని కంకణం కడుతున్నాను. ఆ కంకణం చేతికున్నంత వరకు నీ కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా నువ్వు చూసి చూడనట్టుండాలి. గొడవలకెళ్లడం కానీ ఫైటింగులు చేయడం కానీ చేయకూడదు. అలా చేస్తే మీ ఆయనకి అరిష్టం. లేదత్తయ్య, నేను ఈ రోజంతా ఎవరితోనూ గొడవపడను. మీరు చెప్పినట్టే వింటాను. బయలుదేరదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది మామా? ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. ఈ టైంలో ఎవరు తలుపు కొడతారు? మీ అమ్మా నాన్న వచ్చినట్టున్నారు. వాళ్ళు రేపు పొద్దున వరకు రామని చెప్పారే. వెళ్ళి చూద్దాందా? అక్క, నువ్వేంటి ఇక్కడ? అక్క, ఈ టైంలో వచ్చావేంటక్క? మా ఇంట్లో సూర్యతో గొడవైంది. అక్కడ ఉండలేక ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చాను. మీరెప్పుడొచ్చారు? అమ్మ నాన్న ఇక్కడ? మేము ఈరోజే వచ్చాం మధు గారు. ఆంటీ అంకుల్ బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు పొద్దున్నే వస్తారు. నేను ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటావా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? నా మనసేం బాలేదు. బావతో చెప్పే వచ్చావా అక్క? చెప్పకుండా వస్తే నష్టమా? అది కాదు, నీకోసం కంగారు పడుతూ ఉంటారేమో. నా కోసం నేను తప్ప ఎవ్వరూ కంగారు పడరు. రేపొద్దునే వెళ్ళిపోతాను. నేను మామ నీతో వస్తాము. ఇప్పుడే వెళ్దాం అక్క. ఏదో మనశ్శాంతి కోసం నేను ఇక్కడికి వస్తే నన్ను అక్కడికి తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటున్నావా సీత? రిలాక్స్ మధు గారు, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. లేదు మామ, మీ అక్క మనసు బాగాలేదంటున్నారు కదా, నువ్వు మీ అక్కతో ఉండి తను ఓదార్చు. ఈ నైట్కి మీ అక్క దగ్గరే పడుకో. నేను ఆ గదిలో పడుకుంటాను. మధు,
ఇక మీకేం భయం లేదు. సీత మీతోనే ఉంటుంది. ప్రశాంతంగా పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ రామ్ గారు. గుడ్ నైట్ సీత. నీకెప్పుడు బావతో గొడవ పడ్డమేనా పని? అవును, అదే పని నాకు. బావతో హ్యాపీగా ఉండకుండా ఎందుకు వచ్చావే? అక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? పానకంలో పుడకలా వచ్చావు. ఏంటి? ఏమీ లేదు, పడుకుందాం రా. నువ్వెళ్ళు, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అబద్ధాలు చెప్పకు. ఆఫీస్కి వెళ్ళావు కదా? అంటే అమ్మా, సిగ్గు లేకుండా ఎలా వెళ్ళావే? ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు? ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళావే? నువ్వు తన భార్యవే కాదన్న ఆ మనిషి కోసం వెళ్ళావా? అదుగో వస్తున్నాడు చూడు, వాణ్ణి నువ్వే అడుగు. ఇంట్లో ఒక ఆడపిల్లను పెట్టుకొని ఇంకో ఆడపిల్ల మీద నింద ఎలా వేశావు అని నువ్వే అడుగు. హిమా, ఎప్పుడొచ్చావు? ఎందుకు వచ్చావని అడగన్నయ్యా. నువ్వు రాక ఇంటికొస్తే ఎందుకొచ్చావని మీ అన్నయ్య ఎలా అడుగుతాడు స్వీటీ? మధ్యలో నువ్వు మాట్లాడుకు. నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది నీతోని. సమాధానం చెప్పవేంటి? ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? నీకేం పని అక్కడ? శ్రీకాంత్ చెప్పాడు కదమ్మా, ఇలాంటి టైంలో కూడా వెళ్ళకపోతే ఎంప్లాయీస్ గతి ఏం కావాలి? నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీ గురించి ఆలోచించే వాళ్ళు అక్కడ ఒక్కళ్ళైనా ఉన్నారా? వదిన గురించి నువ్వు ఆలోచించవా అన్నయ్య? వదిన మనసు అర్థం చేసుకోవా? నువ్విలా వదిలేస్తే వదిన గతి ఏమవ్వాలి? వాడికి అంత ఆలోచన ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు ఈమా? వాడి స్వార్థం వాడి తప్ప పక్క వాళ్ళని పట్టించుకునే మనిషమ్మా వీడు. నాన్నా, నాది స్వార్థం కాదు, స్వేచ్ఛ. నా ఇష్ట ప్రకారం నేను బతకాలనుకుంటున్నానని చెప్పాను కదా. అన్నయ్య, వదినకి నువ్వంటే ఇష్టం అన్నయ్య. నీతో కలిసి బ్రతకడం అంటే ఇష్టం. ఎవరికైనా నువ్వెందుకు సాయం చేయాలి? నీ బాధని పట్టించుకుని వాళ్ళ బాగోగులు నువ్వెందుకు చూడాలి? నన్ను బాధ పెట్టింది ఆయన తప్ప ఆ ఎంప్లాయీస్ కాదమ్మా. కానీ నువ్వు చేసిన సాయం వల్ల బాగుపడింది ఎవరు? అతగాడే కదా. ఇతగాడికి అందరూ సాయం చేయాలమ్మా, కానీ ఇతను మాత్రం ఎవ్వడికి సాయం చేయడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఈరోజు ఆఫీసులో ఏం జరిగిందో శ్రీకాంత్ నాతో చెప్పాడు. నీతో సంసారం చేయడానికి కృష్ణ పనికి రాలేదు, కానీ నీకు సాయం చేయడానికి మాత్రం తను కావాల్సి వచ్చిందా? నాకు హెల్ప్ చేయమని తనని నేనేం అడగలేదు, తనే వచ్చింది. ఎందుకు వచ్చిందో ఏంటో అని నువ్వు కొంచెమైనా ఆలోచించావా? నువ్వెందుకు ఆలోచిస్తావే? నిన్ను ఎంత అవమానించినా, ఎంత చీకొట్టినా నీ బుద్ధి మార్చుకోవు గదా. నీలా అందరూ ఉండరే. నీలాంటి వాడు ఎక్కడా ఉండడ్రా. చేసిన ఉపకారం మర్చిపోయి అపకారం చేసే కృతజ్ఞుడివి. నాకు తెలిసే, నువ్వు సాయం చేశావన్న కృతజ్ఞత ఆ మనిషికి ఉండదు. ఇంకా నీ అన్నరాని మాటలు అనుంటాడు. ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటాడు. నువ్వు బాధ పెట్టకపోతే ఆశ్చర్యపడాలరా. హింసించడమే కదా నీ నైజం. కాటు వేస్తుందని తెలిసి కూడా పాముకి పాలు పోసొచ్చావు. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నిన్ను నన్ను మామూలుగా తిట్టరే, మెడపెట్టి బయట.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కూతురు ఉల్లుచి కాబట్టి కాళ్ళు కాల్చుకొని నాకు కలిసొచ్చేలాగా చేసింది. ఆస్తి మొత్తం వస్తుందంటే పిల్ల బలైపోయినా పర్వాలేదనుకుంటావేమో. షడా ఏంట్రా మాటలు? అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగడం, అత్తయ్య ఇస్తాననడం అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అవగాహన. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు, ఇవ్వాల్సిందేనని సపోర్టు చేయరు. మీరెవ్వరూ నేను బాగుపడాలని కోరుకోరనే. ఎలాంటి కోరికలు పక్షపాతం లేని స్వామివారిని ఇంటికొచ్చి న్యాయం చేయాలని వారినే పిలిపించనక్కా. తిలోత్తమ, సుమన అడిగిన దాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంది. ఏమంటావ్? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పగలను గురువుగారు? అయితే ఒక చిన్న విన్నపం. సుమన రాసుకొచ్చిన డాక్యుమెంట్స్లో తెరకాసుండొచ్చు. అందుకని మళ్ళీ మేం రాయించిస్తాం. ఫ్రెష్ గా రాసుకోవడానికి ఇదేమైనా అత్తరా? ఆస్తి ఎప్పుడు రాసినా ఎలా రాసినా దాని విలువ దానికే ఉంటుంది. కానీ తిలోత్తమ ఆలోచన వేరుగా ఉంటుంది. అంటే సుమనమ్మ అడిగినంత ఇవ్వదు అక్కాయ్. ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చేస్తే రేపు ఇంకొకరు బ్లాక్మెయిల్ చేస్తారు. మాకలాంటి అవసరాలేం రావల్లుడు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదు అత్తయ్య. నా వైపు చూసంటే నేను అలాగే అనుకున్నాను. నిన్ను చూసి మురిసిపోవడానికి నీ మొహం కలగాలేదు లేవే. జబ్బు పట్ట మనుషులా డల్గా ఉన్నావు. బాబాయ్, ఒంట్లో బాలేదు అన్నప్పుడు విసిగించకండి. దురంధర, అమ్మవారి పూజ చెయ్యి, అంతా మంచి జరుగుతుంది. అలాగే గురువుగారు. ఆస్తుల వాటా రాసిచ్చాక ఇద్దరం కలిసి పూజ చేద్దాం పిన్ని. మరీ మంచిది. వల్లభ, వెళ్ళి బ్లూ ఫైల్లో ఉన్న పేపర్ పెన్ తీసుకురా. ఓకే మమ్మీ. స్వామి, మీరు రావడం వల్ల సమస్య శాంతియుతంగా పరిష్కారం అవుతుంది. ఇవాళ నేను రావడమే కాదు విశాల, ఇంకొకరు రాబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెరీ గుడ్. అబ్బా, బాగా టాలెంట్ ఉంది నీకు. అబ్బా, ఊరికే పొగడకండి. నీరసం నిమ్మరసం అన్న పిన్ని ఇప్పుడు మాత్రం చకచకా రాసేస్తుంది. ధనం మూలం ఇదం జగత్. డబ్బుంటే ప్రాణం పోయిన పీనుగ కూడా ఏనుగంత బలాన్ని పుంజుకుని లేచి కూర్చుంటుందన్న నానుడి నిజం కాకపోదు హాసిని. ఉండొచ్చు గురుగారు, లోకం అలా ఉంది. రాసాను వదినా, ఇక్కడ సంతకం పెట్టు. బొగ్గు చేత్తో ముగ్గేసినట్టు చేయండి అత్తయ్యా. హేయ్, నువ్వు నోరు మూసుకుంటావా? మీ మమ్మీ సైను అలాగే ఉంటుంది రాజా. పిన్ని, నువ్వు ఇచ్చే.
సంతకం సరిగ్గా లేదని మాట మార్చకూడదు. అవునత్తయ్య, ఎందుకైనా మంచిది వేలిముద్ర వేస్తారా? వేలే లేదు, ఇంకేం ముద్ర వేస్తారు? ఆసనాల ముద్ర వేస్తుందేమో అత్తయ్య. జస్ట్ షట్ అప్. సుమన, నా మాట చాలు. కానీ నీకు రాసిస్తేనే నమ్ముతావని సంతకం పెట్టిస్తున్నాను. అయితే ఇంకో మాట, డాక్యుమెంట్స్ జాగ్రత్త. పోగొట్టుకొని మళ్ళీ రాసివ్వమంటే మాత్రం రాయను. తీసుకో. హలో, అవి మిస్ అయితే ఆస్తిలో వాటా చేజార్చుకున్నట్టే చిన్న మరదలా, గుర్తుపెట్టుకో. లేదులేండి పెద్దబాబు గారు. ఆ పేపర్లని ఉల్లిచి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అల్లుడు. సుమన, అమ్మవారికి దండం పెట్టుకుని ఆస్తిని అనుభవించు. ఉట్టి దండం ఎందుకు, చిన్నగా పూజనే చేస్తాను. పిన్ని ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వుంటే ఓ నందనం, ఆవింటే బృందావనం. కానీ నా జీవితం మాత్రం కాడదాకా మీతోనే రాసి పెట్టింది. నమ్మక ద్రోహి! మిత్ర, ఏం చేస్తున్నావురా? గుండెల్ని పగలగొట్టిన గొడ్డల్లాంటి జ్ఞాపకాలను ఎందుకమ్మా మళ్ళీ నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు? ఇవి నీ జీవితంలో అతి ముఖ్యమైన జ్ఞాపకాలురా. నువ్వెప్పటికీ మరిచిపోకూడని జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల మీద ఎందుకురా నీకంత ద్వేషం? అవి నా కళ్ళ ముందు కనిపించిన ప్రతిసారి నా మనసు 1000 ముక్కలవుతుంది. నా రక్తం ఉడికెత్తి 100 మైళ్ళ వేగంతో ప్రవహిస్తోంది. ఇలాంటి చేదు జ్ఞాపకాలని నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవడం లేదు మామ్. ఇవి నీకు చేదు జ్ఞాపకాలేమో, మాకు మాత్రం ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకాలు. మా కోడల్ని నువ్వు ద్వేషిస్తున్నావేమో, మేమింకా ప్రేమిస్తూనే ఉన్నావురా. ఓ అలాగా, అయితే మీకు కొడుకు కన్నా కోడలు ముఖ్యమని చెప్దామనుకుంటున్నారా? కొడుకుతో పాటు
కోడలు కూడా ముఖ్యమని చెప్పాలనుకుంటున్నావు. నేను ఎవరినైతే వెలివేశానో తననే మీరు వాటేసుకుందాం అనుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు మామ్. మీ కొడుకు ఆలోచనల్ని అభిప్రాయాల్ని మీరు గౌరవించలేనప్పుడు మీ కోడలు బతికే ఉంటే వెళ్ళి తన దగ్గర ఉండండి. బాయ్. మిత్రా ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే లక్ష్మీ మిత్రగారి భార్యనా? లక్ష్మి ఈ నందన్ కుటుంబం కోడలా? ఇంత గొప్ప కుటుంబాన్ని పెట్టుకుని లక్ష్మి వీళ్ళ దగ్గరికి ఎందుకు తిరిగి రాలేదు? అనాథనుకొని లక్కీని మిత్రగారు దత్తత తీసుకున్నారు, కానీ లక్కీయే తన సొంత కూతురని ఆయనకే తెలియదన్నమాట. భగవంతుడా, వీళ్ళ జీవితాలతో ఇంత ఘోరంగా ఆడుకున్నావా? ఆంటీ, భాస్కర్ చూపుల్లో ఏదో తేడా లేదు? అవును మనీషా, నేను కూడా అదే గమనిస్తున్నాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడా ఆంటీ? ఆ ఫోటో చూసినప్పటి నుంచే అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అవును మనీషా. కొంపతీసి లక్ష్మీ భాస్కర్కి తెలిసిందంటారా? మున్నార్లో చెల్లెలి అవతారం ఎత్తి తనతో పాటు కొంతకాలం ఉంది లక్ష్మీనేనంటారా? మనీషా, నువ్వు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నావు. అది 2 మచ్చో 3 మచ్చో నేను ఇప్పుడే తేల్చేస్తాను, ఉండండి. భాస్కర్, ఏమైంది భాస్కర్? ఆ ఫోటోని అంత కంగారుగా చూస్తున్నావు? మేడం, ఈ ఫోటోలో ఆవిడే మిత్రగారి భార్య? అవును భాస్కర్, ఆవిడకి తెలుసా? నీకేమైనా పరిచయం ఉందా? నువ్వు ఎప్పుడైనా చూసావా? అసలే లక్ష్మిని మిత్రగారు అసహించుకుంటున్నారు. తన పేరు చెప్తేనే కోపడుతున్నారు. ఈవిడే నా దగ్గర కొంతకాలం ఉందని లక్కీయే లక్ష్మికి పుట్టిన బిడ్డను తెలిస్తే లక్ష్మి మీద ఉన్న కోపం లక్కీ మీద కూడా చూపించే అవకాశం ఉంది. అప్పుడు లక్కీ భవిష్యత్తు అగమ్యగోచరమైపోతుంది. ఈ నిజాన్ని ఒక రహస్యంలా ఉంచితేనే మంచిది. అబ్బే, అదేం లేదు మేడం. మీరేమో వైజాగ్లో ఉంటారు, నేనెక్కడో మున్నార్లో ఉంటాను. నాకు చూసే అవకాశం ఎలా దొరుకుతుంది? ఇంతకీ ఈవిడ ఇప్పుడు ఏమైంది మేడం? చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంకా బ్రతికే ఉందని నా నమ్మకం. ఓహో, అలాగా. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మనీషా, ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు 2 మచ్చు 3 మచ్చు కాదు, మరీ 4 మచ్గా ఆలోచిస్తున్నావని. అయినా ఎక్కడ లక్ష్మి, ఎక్కడ మున్నారు? లక్ష్మికి భాస్కర్ చెల్లెలికి అసలు సంబంధమే ఉండుండదు. నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. ఏమో ఆంటీ, ఆ ఫోటో చూశాక భాస్కర్ తడబడ్డాడు, లోపల భయపడ్డాడు. చూపుల్లో ధైర్యం తగ్గింది, మాటల్లో ఆత్మవిశ్వాసం తగ్గింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.